ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ జ్ఞానము విద్యలకెల్ల రాజు వంటిది, సర్వ రహస్యములలో పరమ రహస్యమైనది. పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకంగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగచేయుటచే ధర్మము యొక్క పూర్ణత్వమై ఉన్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు అత్యంత సౌఖ్యమైనది. హరే కృష్ణ. సో మనం చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యాయంలోకి వచ్చామండి. ఏంటండి అది? 9వ అధ్యాయం, పరమ గుహ్య జ్ఞానం, ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. సో ఇది చాలా రహస్యమైనది అంటున్నారు. మన అందరి దగ్గర భగవద్గీతలు ఉన్నాయి, కానీ మనకి ఎంతమందికి అర్థమవుతుందండి ఈ జ్ఞానం? కేవలం గురువుల దగ్గర మనం తెలుసుకోవటం ద్వారానే ఈ యొక్క రహస్యమైన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలం. నిన్నటి శ్లోకంలో కూడా చక్కగా మాతాజీ చెప్పారు, వేరే వాళ్ళ దగ్గర ఎవరైతే ప్రామాణికమైన గురువులు కాదో వాళ్ళ దగ్గర ఎన్ని సంవత్సరాలు మనం విన్నా సరే మన హృదయంలో పరివర్తన అనేది జరగదు. సో స్వామి ఈ యొక్క పరమ గుహ్య జ్ఞానం గురించి వివరిస్తున్నారు చక్కగా. సో వివరించే ముందు ఈ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్లో ఆ జ్ఞానం యొక్క మహత్యాన్ని గ్లోరిఫై చేస్తున్నారు. ఆ జ్ఞానం ఎంత పవిత్రమైనది, దాని లక్షణాలు ఏంటి అన్న విషయాలన్నీ స్వామి మొదటి 3 శ్లోకాల్లో గ్లోరిఫై చేస్తున్నారు. అసలు అర్హత ఏమని చెప్పారండి? నిన్నటి శ్లోకంలో చెప్పారు, నువ్వు అసూయ లేనివాడు కదా ఓ అర్జున, అందుకే నీకు ఇటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నా. ఇది తెలుసుకుంటే ఏమవుతుందని చెప్పారు నిన్నటి శ్లోకంలో? ఈ భౌతిక క్లేశాల నుంచి వాడికి విముక్తి కలుగుతుందంట కదండి. సో దాని కంటిన్యూషన్ స్వామి ఈ రోజు శ్లోకంలో చెప్తున్నారు. పరమ గుహ్య జ్ఞానం అంటే ఏంటండి? శుద్ధ భక్తి, శుద్ధ భక్తియుత సేవ గురించి లక్షణాలు చెప్తున్నారు. ఈ రోజు శ్లోకంలో 7 లక్షణాలు చెప్తున్నారు. ఏంటండి? రాజగుహ్యం, రాజ విద్య, రాజగుహ్యం. రాజ విద్య విద్యల్లోకెల్లా రాజు వంటిదంట. సో విద్యల్లోకెల్లా రాజు వంటిదంటే ఇప్పుడు చూడండి, మనకి తత్వవేత్తలు చాలా మంది ఉన్నారు. ఆ తత్వవేత్తలు ఏదైతే చెప్తున్నారో రకరకాల సిద్ధాంతాలు, వాటి అన్నిటి యొక్క సారం మనం చెప్పుకున్న భగవద్గీత అనేది ఏంటంటే గీతోపనిషత్, అన్ని ఉపనిషత్తుల సారం. సో అటువంటి భగవద్గీత ఉపనిషత్తుల సారం అందులో చెప్పుకున్నాం. మొత్తం 18 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాలు కర్మ ద్వారా స్వామిని చేరటం, కర్మయోగం. లాస్ట్ 6 అధ్యాయాలు జ్ఞాన యోగం, మధ్యలో 6 అధ్యాయాలు భక్తి యోగం అని చెప్పుకున్నాం. ఆ భక్తి యోగం సెక్షన్ లో ఇంకా సెంటర్ పార్ట్ 9, 10 అధ్యాయాలు ఇంకా చాలా 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 ఉత్తమమైనవన్నమాట. భగవద్గీత యొక్క సారం అంతా అందులో ఉంటుంది మనకి. అందుకనే పరమ గుహ్య జ్ఞానం. సో అటువంటి సారాన్ని అంతా కూడా, అటువంటి విద్య అంతా కూడా మనకి ఇక్కడ చెప్పబోతున్నారు శ్రీకృష్ణ భగవానుడు. అందుకనే ఏమంటున్నారు? రాజ విద్య, రాజగుహ్యం. ఈ యొక్క 7 క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం ఒక్కొక్కదానికి చెప్పుకోవాలంటే ఒక్కొక్కదానికి మనం ఒక్కొక్క 1 అవర్ చెప్పుకోవచ్చండి. మనకున్న సమయం చాలా తక్కువ కాబట్టి అన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ యొక్క రాజగుహ్యం అని చెప్పారు. రాజగుహ్యం అంటే ఏంటండి? అన్నిటికంటే సీక్రెట్ ఆఫ్ ఆల్ సీక్రెట్స్, పరమ రహస్యమైనది. మనం చెప్పుకున్న 2వ అధ్యాయంలో ఏమని చెప్పుకున్నాం? ఆత్మ, ఆత్మకి శరీరానికి ఉన్న తేడా గురించి చెప్పుకున్నాం కదండి. అదేంటది? గుహ్యమైన జ్ఞానం. సో మనకి ఏదైతే భౌతిక ప్రపంచంలో లభిస్తుందో ఈ లౌకికమైన జ్ఞానం కదండి, పిల్లలు చదువుతూ ఉంటారు, మనం కూడా చదువుకుని వచ్చాం కదండి. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్, సో మెనీ అంతా కూడా నేర్చుకున్నాం. కానీ అది ఎక్కడ కూడా మనకి ఆత్మను గురించిన జ్ఞానం ఇవ్వటం లేదు. అదంతా కూడా ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం. మరి ఆత్మ, మన ఎవరండి? ఆత్మస్వరూపులం. ఈ విషయాన్ని మనకి భగవద్గీత 2వ అధ్యాయంలోని స్వామి చెప్పారు కదండి. సో ఏదైతే ఆత్మ గురించి ఇవ్వబడింది, ఏమని ఇవ్వబడింది? ఆత్మ యొక్క లక్షణాలు ఏమని చెప్పారు? అది నశింపబడదు, నాశరహితమైనది. అలాగే నయనం చిందంతి శస్త్రాన్ని, ఎటువంటి ఆయుధాలతో దాన్ని మనం ఛేదించలేం. అలాగే నీటిలో తడవబడదు, గాలితో శోషింపబడదు, అలా అగ్ని చేత దహింపబడదు. ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు ఆత్మ గురించి కదండి. అలాగే ఆత్మకి ఏమని చెప్పారు? మరణం అనేది ఉండదు, శాశ్వతమైనది, భగవంతుని యొక్క అంశ అని మనం తెలుసుకున్నాం. అలాగే శరీరానికి 6 రకాల మార్పులు వస్తాయి. పుట్టుక, పెరగటం, ఒక స్థితిని కలిగి ఉండటం, మళ్ళీ ఉత్పత్తి చేయటం, మళ్ళీ క్రమక్రమంగా క్షీణించటం, చిట్ట చివరికి మొత్తం నశించటం కదండి. సో ఈ విధంగా 6 రకాల చేంజెస్ అనేవి మన యొక్క భౌతిక శరీరానికి ఉంటాయి, ఆత్మకి ఉండవు. అన్ని విషయాలు ఏమని తెలుసుకున్నాం? గుహ్యం అంటే రహస్యమైనది. అలాగే మనం 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో చెప్పుకున్నాం కృష్ణ భగవాను గురించి, ఆయన యొక్క వివిధ శక్తుల గురించి, అలాగే భక్తియుత సేవ గురించి చెప్పుకున్నాం. అదంతా ఏంటండి? గుహ్య తరం.
కొంచెం రహస్యమైనది. దీనికంటే రహస్యమైన దానికంటే ఇంకొంచెం రహస్యమైనది. మరి ఇప్పుడు 9వ అధ్యాయంలో చెప్తున్నారు అదేంటంటే శుద్ధ భక్తి, కేవల భక్తి. ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి జ్ఞాన, కర్మ, యోగ మిశ్రితాలు లేకుండా ఉండే శుద్ధ భక్తి గురించి స్వామి మాట్లాడుతున్నారు. మనం చెప్పుకున్న 8వ అధ్యాయంలో కూడా చెప్పేటప్పుడు యోగ మిశ్ర భక్తి గురించి చెప్పుకున్నాం కదండి. 9వ అధ్యాయం ఏంటి? శుద్ధ భక్తి గురించి, కేవల అనన్య భక్తి గురించి మాట్లాడుతోంది. దీన్ని ఏమంటారు? పరమ గుహ్య జ్ఞానం. పరమ గుహ్య జ్ఞానం. అందుకని దీని ఏమంటారు? సీక్రెట్ ఆఫ్ ఆల్ సీక్రెట్స్. తర్వాత ఏమన్నారు? పవిత్రం ఇదముత్తమం. ఇది చాలా పవిత్రమైనదంట. ఈ భక్తియుత సేవ, కేవలం మనం భక్తియుత సేవ స్టార్ట్ చేయగానే ఏమవుతుందండి? ప్రతి ఒక్క కర్మ కూడా పవిత్రీకరించబడుతుంది. మన హృదయం శుద్ధీకరణ చేయబడుతుంది. మనకి పద్మ పురాణంలో చక్కగా చెప్పబడింది. అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం. మనం ఏదైతే కర్మలు చేస్తామో దాని యొక్క ఫలితాలు, పాప కర్మల యొక్క ఫలితాలు కూడా వెంటనే వచ్చేస్తాయండి. కొన్ని కొన్ని కర్మలకు వెంటనే వచ్చేస్తాయి. ఇప్పుడు చేయి తీసుకుని వెళ్ళి అగ్నిలో పెట్టాను కొన్ని వెంటనే కాలిపోతుంది. అలా కాకుండా ఎవరైనా మత్తు పదార్థాలు కానీ ఏదైనా చెడు చెడు కార్యాలు చేస్తున్నారు అనుకోండి, ఏదైనా చెడు ఆహారం తీసుకుంటారు అనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఆరోగ్యం క్షీణించవచ్చు కదండి. ఎవరైతే పొగ త్రాగుతూ ఉంటారో, ఎవరైతే మత్తు పదార్థాలు తీసుకుని ఉంటారో కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ఆరోగ్యం క్షీణించవచ్చు. అంటే వెంటనే దాని ఎఫెక్ట్స్ రావు. అలాగే కర్మ కూడా మనకి పద్మ పురాణంలో చెప్పబడుతుంది. ఎలాగైతే ఈ రోజు మనం విత్తనం నాటామండి, వెంటనే మనకి ఫలాలు వచ్చేస్తాయా? ఏ మామిడి విత్తనమే నాటాం, వెంటనే ఫలాలు వచ్చేస్తాయండి? ఆ విత్తనం నాటుతాం, తర్వాత ఏమవుతుంది? మళ్ళీ అది స్లోగా పెరుగుతుంది, మొక్క అవుతుంది, ఒక వృక్షం అవుతుంది, తర్వాత ఆకులు, పువ్వులు, ఆ తర్వాత ఫలాలు కదండి. సో ఈ విధంగా ఎలా అయితే జరుగుతుందో అలాగే ఎప్పుడైతే మనం పాపకర్మ చేసాం వెంటనే రిజల్ట్స్ వస్తాయా? వెంటనే కొన్ని కొన్ని కర్మలకు వెంటనే వస్తాయి. కొన్ని ఏంటంటే అప్రారబ్ధం, అంటే ఇంకా అది మేనిఫెస్ట్ అవ్వలేదు, అది ఇంకా ఫలాలను ఇవ్వటం లేదు పాపకర్మలకు ఫలితాలు. తర్వాత ఏమవుతుంది? అది ఎప్పుడైతే మనకి ఫలాలు అనుభవిస్తున్నాం దాన్ని ఏమంటాం? ప్రారబ్ధం. సో ఈ అప్రారబ్ధానికి ప్రారబ్ధానికి మధ్యలో ఇంకో 2 స్టేజెస్ ఉంటాయి. ఏంటంటే కూటం బీజం. బీజం అంటే జస్ట్ ఇంకా రెడీగా ఉంది ఫలాలను ఇవ్వడానికి, అంటే ప్రారబ్ధం స్టేజ్ కంటే ముందు స్టేజ్ అది బీజం. ఆ బీజానికంటే ముందు స్టేజ్ కూటం. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఆల్కహాల్ తీసుకునే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు తీసుకోవటం మానేశాడు, కానీ ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి కాలనీకి గాని అటువంటి ఫ్రెండ్స్ లో సాంగత్యం చేస్తున్నాడు అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఎప్పుడైతే ఆ పాత వాసన ప్రొపెన్సిటీ, ఆ సిన్ఫుల్ ప్రొపెన్సిటీ మళ్ళీ అది బయటకు వస్తుంది. అదేంటండి? కూటం, ఆ లోపల ఉంది. అలాగే ఎప్పుడైతే ఓకే మళ్ళీ వాళ్ళతో సాంగత్యం అయ్యాక సరే నేను కూడా తీసుకోవాలని ఎప్పుడైతే డిజైర్ పెట్టేసుకున్నాడు, బీజం కదండి, తీసేసుకున్నాడు ఇప్పుడు బీజం. మళ్ళీ ఏమవుతుంది? అది తీసుకున్న తర్వాత మళ్ళీ పాపం, అది మళ్ళీ అప్రారబ్ధం స్టేజ్ కు వెళ్తుంది. ఒకవేళ వెంటనే ఫలించేస్తుంది ప్రారబ్ధం. సో అందుకని ఏమని చెప్తుంది పద్మ పురాణంలో? అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం. ఫలోన్ముఖం అంటే ప్రారబ్ధం. ఇప్పుడు ఆల్రెడీ దాని రిజల్ట్స్ నువ్వు తింటున్నావు. ఎలాగైతే నువ్వు చెట్టు నాటిన తర్వాత ఫలాలు తింటూ ఉంటాం కదా, ఆ ఫలాలు తినే స్టేజ్ ఏంటంటే ప్రారబ్ధం. అందుకని ఇదివరకు రోజుల్లో చాలా మంది ఎవరో చదువుకోని వాళ్ళు కూడా ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నామంటే వాళ్ళకి చక్కగా చెప్తారు, ఇది నా ప్రారబ్ధం, ఇది నా ప్రారబ్ధం. అంటే వాళ్ళకి తెలుసో తెలియక వాళ్ళు వింటారు కదా, శ్రవణం చేసేవారు ఇదివరకు రోజుల్లో కదండి, పురాణ శ్రవణం చేసేవారు. సో ఆ విధంగా వాళ్ళు కొన్ని కొన్ని పదాలు తెలుసుకునేవారు అనమాట. సో ప్రారబ్ధం అంటే ఏంటి? మనం ఏదైతే మనం తింటున్నాం కదండి. సో మనకి భక్తియుత సేవ ఎప్పుడైతే చేస్తున్నామో ఏమని చెప్పబడుతుంది? ఇవన్నీ కూడా అప్రారబ్ధం, కూటం, బీజం, మనోన్ముఖమైన ప్రారబ్ధం అన్నిటి నుంచి కూడా విముక్తి కలుగుతుందంట. అవన్నిటి నుంచి కూడా శుద్ధీకరణ చేయబడుతుంది. అంటే అవన్నీ కూడా మన మీద ఫలించకుండా ఎఫెక్ట్స్ ఉంటాయి. అదంతా కేవలం భక్తియుత సేవ చేయటం ద్వారా. సో ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు, జరుగుతుందా అండి అలాగా? అదేంటండి అలా అంటున్నారు, వెంటనే జరుగుతుందా? ఎప్పుడైతే మనం విడిచిపెడతాం వెంటనే జరుగుతుందా అలాగా? ఒకసారి ఒక సాధువు గారిని అలాగే అడిగితే సాధువు గారు చెప్పారు, ఎన్నో జన్మల నుంచి ఒక గుహ ఉందన్నమాట, చాలా చీకటిగా ఉంది. కానీ ఎప్పుడైతే మనం వెళ్ళి చిన్న దీపం వెలిగించామనుకోండి, అయ్యో ఇన్ని సంవత్సరాలు బట్టి గుహ చీకటిగా ఉంది కదా, ఇప్పుడు దీపం వెలిగించిన వెంటనే అంతా కాంతివంతం అవ్వకూడదంటే అవుతుందా? ఎప్పుడైతే దీపం వెలిగించాం వెంటనే కాంతిగా తయారవుతుంది కదండి. మొత్తం ప్రతి గుహలో ప్రతి అణువులో కూడా మనం వెలుగును చూడగలం. అలాగే ఎప్పుడైతే భక్తియుత సేవ చేస్తున్నామో ఏమవుతుందండి? అది శ్రీకృష్ణ భగవానుడు 11వ స్కందంలో ఉద్ధవునితో చెప్తారు, ఈ భక్తియుత సేవ ఎలాంటిది? అగ్ని లాంటిది.
దహించేస్తుంది మన యొక్క పాప కర్మల యొక్క ఫలితాలని. అలాగే పాపం చేయాలన్న ఆలోచనని కూడా అంటే కూటం ఆ ప్రొపెన్సిటీని కూడా తీసేస్తుందన్నమాట. సో చాలా చాలా మనం చూస్తాం. అక్కడికి గంగలోకి వెళ్లి మునిగొచ్చేస్తామండి, పాప కర్మలన్నీ పోతాయి. కానీ లోపల పాపం చెయ్యకూడదు అన్న ఆలోచన పోకపోతే మళ్ళీ ఏమవుతుందండి? మళ్ళీ వచ్చి ఇంకో పాపం చేస్తాం. కానీ భక్తియుత సేవ ఎలాంటిదంటే ఆ పాపం చేయాలన్న ఆలోచన కూడా తీసేస్తుంది. అందుకని ఇది చాలా పవిత్రమైనది. మరి ఉత్తమమైనది ఎలాగండి ఉత్తమమైనది ఇది? ఎందుకంటే ఇది ఏదైతే నువ్వు భక్తియుత సేవలో కార్యక్రమాలు చేస్తున్నావో అవి త్రిగుణాలకి అతీతమైనవి. మనం కూడా చెప్పుకున్నాం 3వ అధ్యాయంలో. యజ్ఞాత్నాత్ కర్మనానత్రో కదండి. ఏదైతే మనం యజ్ఞేశ్వరుడు సమర్పిస్తామో ప్రతి కర్మ కూడా అది మనని బంధనాల్లో పెట్టదు, అకర్మ అవుతుంది కదండి. ఇవన్నీ కూడా ఉత్తమమైనవి. పవిత్రం ఇదం ఉత్తమం. నెక్స్ట్ ఏమన్నారు? ప్రత్యక్షాగమం. అది నువ్వు డైరెక్ట్ గా ఫీల్ అవ్వగలవు. సో నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఇప్పుడు మీ అందరు కూడా కుదిరితే వీడియోస్ ఆన్ చేసుకొని చూడగలరు. సో మీరు అందరూ కూడా ప్రతిరోజు మార్నింగ్ భగవద్గీత శ్రవణం చేస్తున్నారు, ప్రతిరోజు జపం చేస్తున్నారు. మీకు ఏమైనా మార్పు అనేది వస్తుందా? మీరు ఫీల్ అవ్వగలరు కదండి, ప్రత్యక్షంగా మీరు ఫీల్ అవ్వగలరు కదా. సో అదే చెప్తున్నారు, ప్రత్యక్ష అవగమం. ఎవరికి వాళ్ళు రియలైజ్ అవ్వగలరు భక్తియుత సేవ చేస్తే ఇది రిజల్ట్. మేము ఆనందంగా ఉన్నాం, మేము మారుతున్నాం, పాపం చేయాలని ఆలోచనలు పోతున్నాయి, మంచిగా బతకాలని ఆలోచిస్తున్నాం అని ఎంతమంది చెప్తారు కదండి. ఇది ప్రత్యక్షంగా మనం అనుభవించగలం. మరి ఏంటండి, ఎవరైనా శాస్త్రంలో ఎగ్జాంపుల్ ఉన్నారా? సో దీన్ని చేయడానికి ఏమైనా క్వాలిఫికేషన్ కావాలా? ఏమీ అవసరం లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు భక్తియుత సేవ చేయడానికి. మనం చూస్తాం, మన శ్రీమద్ భాగవతం 1వ స్కందంలో చూసాం. ఎవరినండి? నారద ముని. అంతకు ముందు జన్మలో నారద బాలుడు కదండి. తనకి పెద్ద చదువుకోలేదు, మంచి ఉన్నతమైన కుటుంబంలోనూ పుట్టలేదు, ఒక దాసి పుత్రుడు. కానీ ఏం చేశారు? ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారు ఈ యొక్క చాతుర్మాస్య ఎవరైతే వ్రతం చేస్తున్న భక్తి వేదాంతులందరూ వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఆవిడ ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి సేవలు చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఈ యొక్క నారద బాలుడు కూడా వాళ్ళతో పాటు సేవలు చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ యొక్క అనుమతి తీసుకుని వాళ్ళు వదిలివేసిన ఆ ప్రసాదం ఉచ్చిష్టాన్ని తీసుకుని ఉంటారు. ఎవరండి? నారద బాలుడు. కేవలం ఉచ్చిష్టం తీసుకుని వాళ్ళు ఏదైతే శ్రవణం చేస్తున్నారో, వాళ్ళు ఏదైతే కీర్తన చేస్తున్నారో అవి వింటం వల్ల ఏమవుతుంది? ఈయనలో కూడా ఆ భక్తియుత సేవ చేయాలని కోరిక పెరుగుతుంది. మనం చూస్తాం ఏ విధంగా అయితే ఆ నారద బాలుడు వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఎంత తీవ్రమైన భక్తి చేస్తారండి. తీవ్రమైన అయ్యో మా అమ్మగారు చనిపోయారు, నాకున్న ఆధారం కూడా పోయిందని ఏడుస్తూ కూర్చోలేదు నారద బాలుడు. ఇదంతా భగవంతుని యొక్క నిర్హేతుకమైన కరుణ అని తెలిసి మళ్ళీ ఉత్తర దిక్కుగా వెళ్ళి మొత్తం అన్ని చేసుకుని మళ్ళీ భగవంతుని యొక్క స్వరం వినగలుగుతాడు కదండి. తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ లైఫ్ నారద ముని కింద భర్త తీసుకోవటం జరుగుతుంది కదండి. సో ప్రత్యక్షంగా మనం అన్ని ఫీల్ అవ్వగలం. సో ఎప్పుడైనా మీరు ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు మీరు ఇది ఫీల్ అవ్వగలరు. ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు మంచి కీర్తన జరుగుతుంది అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అప్పటి వరకు ఎన్నో టెన్షన్స్ తో వెళ్తాం, మైండ్ అంతా ఫుల్ టెన్షన్. కానీ ఒక్క క్షణం మనం అందులోంచి బయటకు వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఇదంతా ఎలా అండి? ప్రత్యక్షంగా మనం ఫీల్ అవ్వగలం. ప్రత్యక్షాగమం ధర్మ్యం. ఇది ధర్మ్యం, ధర్మానికి చరమ లక్షణం ఏంటండి? అది భగవంతుని చేరటం. భక్తియుత సేవ సవైపుంస పరో ధర్మం అంటోంది శ్రీమద్ భాగవతం. పరమ ధర్మం ఏంటండి? భక్తియుత సేవ. సో మనకి 2 రకాల ధర్మాలు, 2 రకాల మార్గాల గురించి శ్రీమద్ భాగవతం చెప్తోంది. అంటే ప్రవృత్తి మార్గ, నివృత్తి మార్గ. సో ప్రవృత్తి మార్గ అంటే ఏంటండి? భోగానుభవ మార్గం. ఏంటంటే ప్రతిదీ కూడా ఇంద్రియ తృప్తి. నాకు ఇంద్రియ తృప్తి లభిస్తే నేను కార్యం చేస్తా. సో ఆ విధంగా వాడి జీవితం అంతా ఉంటుంది. నా శరీరం, నా బంధువులు, నా దేశం, నా కాలనీ, ఈ విధంగానే వాడు జీవిస్తూ ఉంటాడు. అది ప్రవృత్తి మార్గ, భోగానుభవ మార్గ. ఇంకోటి ఏంటంటే నివృత్తి మార్గ. అంటే ఏంటి? భక్తియుత సేవ. ఏం చేస్తాడు? ప్రతిదీ కూడా స్వామి యొక్క ప్రీత్యర్థమే చేస్తాడు. స్వామి సెంటర్ పాయింట్. అది నివృత్తి మార్గ. సో ఇది ఎలా అంటే ఆచార్యులు ఏం చెప్తారండి? ఇప్పుడు మన భౌతిక స్థితి ఎలాంటిది? డిసీజ్డ్ కండిషన్, రోగస్థ స్థితి. ఎప్పుడైనా రోగం వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా జ్వరం కలిగింది, బాగా జలుబు చేసింది గొంతంతా, అప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? ఇంకా పెరిగిపోతుంది, రోగం ముదిరిపోతుంది కదండి. సో యాంటీబయాటిక్ వేసిన దాన్ని తగ్గించడం కష్టం అయిపోతుంది డాక్టర్స్ కూడా. ఎందుకంటే మనం ఆ రోగాన్ని ముదిరించడానికి కావాల్సిన పరిస్థితిని ఏర్పరుస్తున్నాం శరీరానికి.
అలాగే ఎప్పుడైతే ఈ భౌతిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఇంకా భోగానుభవం చేస్తూ ఉంటే ఈ యొక్క స్థితి ఏమవుతుందండి, ఇంకా పెరిగిపోతుంది, తీవ్రమైపోతుంది. అప్పుడు భౌతిక క్లేశాలు ఇంకా పెరిగిపోతాయి, ఇంకా కర్మ బంధనాల్లో చిక్కుకుంటాం. అది భోగానుభవ మార్గం. మరి ఇంకోటి ఏంటండి, భోగ త్యాగ మార్గం అంటే నివృత్తి మార్గం, భక్తియుత సేవ. కేవలం భోగాలను త్యజిస్తామా, ఇంద్రియ తృప్తి త్యజిస్తామా? లేదు. ప్రతి ఒక్క ఇంద్రియాన్ని స్వామి యొక్క సేవలో ఉంచుతాం. అది నివృత్తి మార్గ భక్తియుత సేవ కదండి. సో కేవలం భక్తియుత సేవ. సో చాలా మంది ఇదే చెప్తారు, మేము నివృత్తి మార్గమే ఫాలో అవుతున్నామండి, కానీ మీరు చెప్పిన లక్షణాలు ఏం మాకు కనిపించట్లేదు అని అంటారు. ఎలా కనిపిస్తాయి? ఇప్పుడు ఒక వ్యక్తి అనుకున్నాడంట, కొంతమంది అందరూ పెళ్లి బృందం మొదలైంది, వెళ్తున్నారు పడవలో, ఇక్కడ నుంచి అక్కడ దాటాలి, అటు సైడ్ వెళ్తే నెక్స్ట్ డే మ్యారేజ్. సో పడవ మీకు తెలుసు కదా, పడవ ఎక్కే ఉంటారు. ఏం చేస్తారంటే పడవ ఆగినప్పుడు దాన్ని ఒక యాంకర్ ఒకటి ఉంటుంది అక్కడ ఇనుపది, దానికి కట్టేస్తారు కదా. ఏం చేయాలి, పడవ మూవ్ అయ్యేటప్పుడు అది రిమూవ్ చేస్తారు, తర్వాత దాన్ని కొంతమంది వర్క్ చేసి ఆ పడవను ముందుకు తీసుకుని వెళ్తారు. సో వీళ్ళు ఏం చేశారు, రాత్రి బాగా తిన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, చీకటి సమయంలో మర్చిపోయారు, ఆ యాంకర్ ని రిమూవ్ చేయడం మర్చిపోయారు. ఏదైతే తాడుతో కట్టేశారో ఆ పడవకి ఓపెన్ చేయడం మర్చిపోయారు. సో రాత్రంతా ఎవరైతే పడవ తోలేవాడు లాగుతూనే ఉన్నాడు ఆ తెడ్డలు పట్టుకుని. తెల్లారి చూస్తే ఆ యొక్క స్థలానికి అవతల ఒడ్డుకి వెళ్ళలేదు, ఇంక యువతలే ఉన్నారు. సో అబ్బాయి అనుకుంటున్నారంట, అదేంటయ్యా మళ్ళీ ఇక్కడే ఈ ఒడ్డు దగ్గర ఉన్నాం, తెల్లారిపోయింది, పెళ్లి పనులన్నీ ఉన్నాయంటే అదే మర్చిపోయానండి ఆ యాంకర్ రిమూవ్ చేయటం. మన పరిస్థితి కూడా అంతే. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి భక్తియుత సేవ చేస్తున్నామండి, జపం చేస్తున్నాం, శ్రీమద్ భాగవతం వింటున్నాం, భగవద్గీత వింటున్నామండి, ప్రోగ్రెస్ ఏమి లేదండి. అసలు ఇప్పుడు శిక్ష లెవెల్ తీసుకోవాలంటే భయం వేస్తుంది. ఎందుకు భయం? ఆ యాంకర్ ఇంకా రిమూవ్ చేయలా, ఆ ఇంద్రియ తృప్తి ఇంకా ఆశ ఉంది, ఇంద్రియ తృప్తి చేస్తూ భక్తియుత సేవ చేయాలని ఆశిస్తూ ఉంటే చాలా కష్టం. రెండు పడవలండి, చాలా కష్టం. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక గట్టిగా అర్థమయ్యేలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడైతే వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి, ఇదివరకు రోజుల్లో ఏం చేసేవారు, బట్టలు ఉతకాలంటే చేత్తో వాష్ చేయాలి కదండి, బ్రష్ పట్టుకుని వాష్ చేయాలి. సో ఈ చేత్తో సబ్బు రాసి వాష్ చేస్తూ ఉండి ఇంకో చేత్తో నువ్వు మట్టేస్తూ ఉన్నావు అనుకోండి, ఆ వస్త్రం ఎప్పటికైనా క్లీన్ అవుతుందా? అసలు క్లీన్ అవ్వదు. అలాగే ఒక పక్కన భక్తియుత సేవ చేస్తూ ఇంకో సైడ్ నుంచి నువ్వు ఇంద్రియ తృప్తి చేస్తూ ఉంటే ఎలా అవుతుందండి ప్రోగ్రెస్? ఎటువంటి ప్రోగ్రెస్ రాదు మన జీవితంలో, అలాగే ఉంటాం కదండి. మనం కూడా ఈ నివృత్తి మార్గం ఫాలో అవుతూ ఏం చేస్తాం, ప్రవృత్తి మార్గాన్ని కూడా కావాలి అనుకుంటాం. భక్తియుత సేవ కావాలండి, అటు ఇంద్రియ తృప్తి కావాలి, రెండు జరగవు కదండి. ఎప్పుడైతే భక్తియుత సేవే తీసుకుంటామో అప్పుడు ఏమవుతుందండి, ధర్మ్యం, అది పరమ ధర్మం జీవుడికి, సవైపుంస పరో ధర్మం. శ్రీమద్ భాగవతం చెప్తోంది, మొదటి స్కందం 2వ అధ్యాయం 6వ శ్లోకం. అదే భగవంతుని సేవే జీవుడి యొక్క పరమ ధర్మం. ఒకసారి భక్తులు ఇలాగా బుక్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ చేస్తున్నప్పుడు ఒక ముసలాయన అడిగారంట, అయ్యా నాయన నువ్వేం చదువుకున్నావంటే, నేను ఇలాగా ఐఐటిలో బీటెక్ చేశానండి. అవునా, సరే అయితే మరి ఎందుకు ఇలా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం? లేదండి, నాకు భగవద్గీత భాగవతం గురించి తెలిసింది, జీవితం ఎలా ఉండాలి, ఈ మానవ జన్మను ఎలా ఉపయోగించుకోవాలి తెలిసింది, అందుకే నేను కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను, అందరికి జ్ఞానం వెళ్ళాలి కదా అని ప్రయత్నం చేస్తున్నా. సరే నాయన, మీరేం చేస్తుంటారు, చాలా చాలా త్యాగాలు చేస్తారంట కదా, నేను విన్నాను, ఏమేం చేస్తావేంటి? సరే అయితే నువ్వు రోజు టీవీ చూస్తావంటే, లేదండి నేను టీవీ చూడను. సరే అప్పుడప్పుడైనా సిగరెట్ తాగుతావా? లేదండి తాగను. టీ తాగుతావా? లేదండి తాగను. కాఫీ తాగుతావా? తాగనండి. సో అయ్యో నువ్వు జీవితంలో చాలా త్యాగం చేసేస్తున్నావు నాయనా ఇంత చిన్న వయసులో అని ఆ ముసలాయన అన్నాడు. సో భక్తుడు విన్నాడు. సరే ఒక సమాధానం చెప్పాలి ఈ వ్యక్తికి అర్థమయ్యేలా అని చెప్పి, నా త్యాగం ఏముందండి, మీరు చాలా నాకంటే ఎక్కువ త్యాగవంతులు. సో ముసలాయనకి అర్థం కావట్లేదు, నేనేం త్యాగం చేశాను, నేను ఇప్పటివరకు ఎవరికి ₹1 కూడా దానం చేయలేదు, వీడేమో నన్ను పెద్ద త్యాగవంతుడు అంటున్నాడు. సరే అయితే చెప్పండి నేనేం త్యాగం చేశాను అంటే, నేనేముంది సార్, టీ కాఫీ మహా అయితే నాకు ఇష్టమైన కొన్ని పదార్థాలు విడిచిపెట్టాను. కానీ మీరేం చేశారు, మీరు ఏకంగా కృష్ణ భగవాన్ని త్యాగం చేసేసారు. సో మీకంటే త్యాగం చేసే వాళ్ళు ఎవరున్నారు? అప్పుడు ఆ ముసలాయనకి అర్థమైంది, జీవితంలో నేనేం త్యాగం చేసేసాను,
ఎవరిని త్యాగం చేయాలంటే ఇంద్రియ తృప్తిని త్యాగం చేయాలి, కానీ భగవంతునే త్యాగం చేసేస్తున్నాం మనం. సో ఆ విధంగా ఉంది మన యొక్క ప్రోగ్రెస్ అనేది. అందుకనే మన పరమ ధర్మం భక్తియుత సేవ అని తెలిసినప్పుడు ఏది త్యాగం చేయాలో తెలుస్తుంది. అప్పుడు కృష్ణ భగవాన్ని త్యాగం చేయకుండా మన జీవితంలో సెంటర్ పాయింట్ లో పెట్టుకుంటాం. అందుకని ఇది ధర్మ్యం, భక్తియుత సేవ ధర్మ్యం. సుసుఖం కర్తుం అవ్యయం. సుసుఖం చాలా సౌఖ్యవంతంగా చేయవచ్చు అంట, చాలా సునాయాసంగా చేయవచ్చు. మనం చూసాం ధ్యాన యోగం 6వ అధ్యాయం. ఈజీ అండి, నిటారుగా కూర్చోవాలి, కళ్ళు సగం క్లోజ్ చేయాలి, సగం ఓపెన్ చేయాలి, ఎంత కష్టం. అలాగే భక్తి యోగం చూడండి, మీ ఇంట్లోనే మీ సోఫాలోనే కూర్చుని హ్యాపీగా జపం చేసుకోవచ్చు, శ్రీమద్ భాగవతం చదువుకోవచ్చు, ఎంత సునాయాసం, ఎంత సౌఖ్యంగా చేసుకోవచ్చు అండి. ఇందులో ఏమైనా కష్టం ఉందా? యజ్ఞ యాగాదులు చేయాలంటే చాలా డబ్బులు అవసరం కదండి. సో కానీ భక్తి యోగం చేయడానికి ఎటువంటివి ఏమీ అవసరం లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్, పెద్ద సిద్ధాంతం అవ్వాలి లేదా పండితుడు అవ్వాలి, బాగా అందంగా ఉండాలి, బాగా తెలివితేటలు ఉండాలి, ఎటువంటివి ఏమి అవసరం లేదు. కేవలం భక్తి, శ్రద్ధ, ప్రేమ, విశ్వాసం స్వామి పట్ల ఇవి ఉంటే చాలు. అందుకనే సుసుఖం, చాలా సంతోషంగా చేయవచ్చంట. అందుకనే చూస్తాం కదా, భక్తి జీవితంలో ఉన్న వాళ్ళందరూ చూస్తుంటే వాళ్ళ జీవితంలో ఏముంటుందండి? ఆనందం. సో చాలా మంది అడుగుతారు, ఏమండి మీకు కష్టాలు ఇవ్వ, భక్తులు కష్టాలు ఉండవండి? భక్తులకి ఉంటాయి, కానీ వాళ్ళకి ఒకే ఒక నమ్మకం, స్వామి కాపాడుతాడు, స్వామి నా రక్షకుడు అన్న నమ్మకంతో వాళ్ళు భక్తి సేవలు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఇంకోటి అంటే అవ్యయం, ఏంటండి? సనాతనమైనది, అంటే ఇది శాశ్వతమైనది, ఎటర్నల్ గా ఉంటుందంట ఈ భక్తి అనేది. సో చాలా మంది ఒక విషయం చెప్తారు, నిరాకారవాదులు, మాయావాద తత్వవేత్తలు ఏమని చెప్తారండి, ఓకే ఇప్పుడు భక్తి చేస్తున్నావు, కానీ ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్షన్ స్టేజ్ కి వచ్చావో నువ్వు వెళ్ళి ఆ నిరాకార బ్రహ్మ జ్యోతిలో కలిసిపోతావు, అప్పుడు ఈ భక్తి అనేదే అవసరం లేదు అంటారు. కానీ అదేం అవసరం లేదండి, భక్తి ఎప్పుడూ ఉంటుంది. భక్తి, భక్తుడు, భగవంతుడు సనాతనం, ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే నువ్వు భౌతిక ప్రపంచంలో భక్తి అనేది చేస్తున్నావో, ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత ఆధ్యాత్మిక శరీరంతో స్వామిని ఆధ్యాత్మిక లోకంలో సేవించుకుంటూ ఉంటావు. సో ఇక్కడ ఏదైతే నువ్వు భక్తి చేస్తున్నావు అదేంటండి? ప్రిపరేషన్ స్టేజ్. మనకు కూడా కంపెనీలో జాబ్ ఇచ్చే ముందు ఒక 6 months ఉంటుంది కదండి పీరియడ్, ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఇది కూడా మనకి ట్రైనింగ్ అన్నమాట. ఇక్కడ మనం గురువులను ఆశ్రయించి కృష్ణ భగవాన్ ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా ఇంద్రియ తృప్తి మొత్తం విడిచిపెట్టాలి, కృష్ణ భగవంతుని సేవే మన జీవితంలో పరమ ధర్మం అవ్వాలి, ఇదంతా ట్రైనింగ్. ఇక్కడ ఒక్కసారి ట్రైనింగ్ పాస్ అయిపోతే చక్కగా వెళ్ళి ఆధ్యాత్మిక లోకంలో శాశ్వతంగా స్వామిని సేవించుకోవచ్చు. ఇది శాశ్వతమైనది కదండి. ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ స్వామి ఇక్కడ మనకి చెప్తున్నారు. ఏంటండి? ఫస్ట్ రాజవిద్య, రాజగుహ్యం, పవిత్రమైనది, ఇదముత్తమం, ఉత్తమమైనది, అలాగే ప్రత్యక్షావగమం, ప్రత్యక్షంగా అనుభవించగలిగినది. ఇంకోటి ఏంటండి? నెక్స్ట్ ధర్మ్యం, పరమ ధర్మం, సుసుఖం, సౌఖ్యకరమైనది, అవ్యయం, శాశ్వతమైనది. ఈ 7 క్యారెక్టరిస్టిక్స్ స్వామి ఇక్కడ మనకి చెప్తున్నారు. సో 7 క్యారెక్టరిస్టిక్స్ తో పాటు నిన్నటి శ్లోకంలో ఒక విషయం చెప్పారు, ఎవరైతే ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటారో వాడికి భౌతిక క్లేశాల నుంచి విముక్తి కలుగుతుంది. సో ఇన్ని లక్షణాలు చెప్పారు. సో మరి ఇన్ని లక్షణాలు ఉన్న ఈ భక్తితో సేవ తీసుకుంటే ఎవరైనా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోతారు. మరి ఎందుకండి కొంతమంది ఇంకా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉన్నారు అన్న ప్రశ్న రావచ్చు. సో ఎటువంటి వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతారు అన్న విషయం మనం రేపటి శ్లోకంలో తెలుసుకుందామండి. సో మనం ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, ఎన్ని అద్భుతమైన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి భక్తియుత సేవ, ఆ శుద్ధ భక్తిని మన జీవితంలో కూడా ఆచరిస్తూ ఉంటే మళ్ళీ తిరిగి భౌతిక ప్రపంచానికి తిరిగి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఒకసారి మాకు మహారాజ్ని చక్కగా ఒక ప్రశ్న అడిగారు అనమాట, ఒక డివోటి. మహారాజ్, నేను 20 ఏళ్ల క్రితం ఎప్పుడైతే నేను ఒక 30s లో ఉన్నానో అప్పుడు ఒక క్లాస్ లో నేను మీ దగ్గర విన్నాను, మీరు చెప్పారు, ఎప్పుడైతే జీవితం చివరి క్షణం, ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వచ్చినప్పుడు ఆ భగవంతుని స్మరించుకోవాలి నిరంతరం. అటువంటి స్మరణ ఉన్నప్పుడు మరణ సమయంలో మనకి ఆటోమేటిక్ గా స్వామి యొక్క స్మరణ వస్తుందని చెప్పారు. నేనేమో ఇప్పుడు చివరి దశకు వచ్చేసాను, కానీ ఎంత సాధన చేసినా ఈ మాయ అనేది చాలా పవర్ఫుల్ గా ఉన్నది మహారాజ్, మరి ఏం చేయాలి అని అడుగుతారు అన్నమాట. సో మహారాజ్ చెప్తారు, అవునా, నీకు ఆ విషయం చెప్పి నేను చాలా మంచి పని చేశాను. అసలు నేను నీకు అప్పుడు ఏం చెప్పానో చెప్పు అంటే ఆ భక్తుడు చెప్తారనమాట,
మహారాజ్ మీరు ఈ యొక్క లైఫ్ నంతా కూడా ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఎగ్జాంపుల్ తో పోల్చారు. ట్రాఫిక్ సిగ్నల్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పారండి? ఎప్పటి వరకు అయితే 50 years వరకు కూడా ఏమని చెప్పారు? అది గ్రీన్ సిగ్నల్. ఎప్పుడైతే 50 క్రాస్ అవుతామో ఏమవుతుంది? ఎల్లో సిగ్నల్ కి వస్తాము. ఆ తర్వాత ఎప్పుడైనా రెడ్ లైట్ రావచ్చు. రెడ్ లైట్ అంటే ఏంటండి? మృత్యువు. ఇంకో విషయం చెప్పారు మహారాజ్ మీరు, ఎల్లో లైట్ ఎక్కువసేపు ఉండదు. ట్రాఫిక్ సిగ్నల్ ఎవరైతే మీరు డ్రైవింగ్ చేస్తారో మీ అందరికి తెలుసు కదా, ఎల్లో సిగ్నల్ ఎంతసేపు ఉంటుందండి? చాలా తక్కువ సమయం ఉంటుంది. ఎప్పుడైనా అది రెడ్ కిందే మారుతుంది, మళ్ళీ గ్రీన్ కింద అవుతుందా? అవదు, రెడ్ అయిపోతుంది. సో అందుకనే మహారాజ్ నిన్న చివరి దశలోకి వచ్చేసాను, నేను 50 క్రాస్ అయ్యాను, అందుకనే అడుగుతున్నా. సో మహారాజ్ చక్కగా నవ్వుతారు, నవ్వి చెప్తారు, మనం ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ అప్పటి వరకు వెయిట్ చేయకూడదు. ఓకే 50 ఏళ్ల వరకు వెయిట్ చేయకూడదు నాయన. అదేంటంటే జనరల్ ఎగ్జాంపుల్. మనం ఏం చేయాలి? ప్రతి క్షణం కూడా మనం రెడీగా ఉండాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ తీసుకోవాలని తెలుసు కదా, ఆ రెడ్ లైట్ పడుతుంది కంపల్సరీగా అని తెలుసు. మన జీవితంలో కూడా మృత్యువు మనం ఫేస్ చేయాలని తెలుసు. సో మనం కూడా 8వ అధ్యాయం అంతా దాని గురించే చర్చించుకున్నాం. అంత కాలేచమామివా, అది చేయాలంటే ఏం చేయాలి? ఆ ప్రాసెస్ అంతా కూడా మనకి అధ్యాయంలో చెప్తారు. అంతకాలంలో స్వామిని స్మరించాలంటే ఏవేం కార్యక్రమాలు చేయాలి అన్న జ్ఞానం అంతా స్వామి అధ్యాయంలో ఇవ్వబోతున్నారు. అందుకని దీని ఏమంటారు? పరమ గుహ్య జ్ఞానం. సో మనం అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డివోటీస్ ఏమైనా సందేహాలు ఉన్నాయండి? హరే కృష్ణ. హరే కృష్ణ. వినిపిస్తుందండి? ఓకే జై జై. సో యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. సమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో వస్తుంది నా ల్యాప్టాప్ లో, సమ్ ప్రాబ్లం. నేను అది రేపు కరెక్ట్ చేసుకుంటాను. సారీ ఫర్ దట్. ఓకే ఏమండి? అవి వినిపించలేదా? అవునా? సో నాకు చెప్తున్నాను సేపు కూడా కంటిన్యూస్ గా అది నేను వింటున్నాను. సో ఓకే సరే సరే, థ్యాంక్ యూ డివోటీస్. సో ఏమండి నిన్న ఏదో సమ్ ఇన్స్టాలేషన్ అయ్యింది ప్రభు, సో దాని మ్యూజిక్ ఏదో వస్తుంది, అది చెక్ చేయాలి. ఓకే డివోటీస్, మళ్ళీ రేపు కలుద్దామండి. సో మీ అందరూ కూడా ఈ యొక్క భగవద్గీత పోస్టర్ అన్ని గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై, గురు మహారాజ్ జై, పతాక స్వామి మహారాజ్ కీ జై. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుద్దాం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.